గత కొన్ని సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వీధులలో చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి వీధి వ్యాపారులను గతంలో కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టినరు. అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పి ఇంతకుముందుకు పెద్దలు చెప్పినట్టుగా 2012లో వీధి వ్యాపారుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ బతకనివ్వాలి అని చెప్పేసి వాళ్లకు కూడా లోన్ల సౌకర్యం కల్పించి అదేవిధంగా వారికి ప్రోత్సహించి వారిని వీధి వ్యాపారం చేసుకొని బతకమని చెప్పినటువంటి నాడు అదే దాన్ని విస్మరిస్తూ ఇప్పుడు ఈ యొక్క పాలక మండలి కానీ లేదనుకుంటే ఈ అధికారులు కానీ ఈరోజు వాళ్ళ మీద ఆజమాయిషి చెలాయిస్తూ వీధి వ్యాపారులు నడుపుకుంటుంటే వారిని తీయమని ఇబ్బందులు పెడుతూ వాళ్ళు ప్రాధేయపడుతుంటే చూడకుండా కూడా వాళ్ళను కనికరించకుండా కూడా వాళ్ళను మొత్తాన్ని కూడా అక్కడ ఉండేటువంటి బండ్లు తోపుడు బండ్లను కానీ ఆ టేబుల్లను కానీ దాని తర్వాత వాళ్ళు వింటున్నారా లేదంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏందనేది చూపించాలి. కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఊక నోటి మాట ద్వారా ఒకసారి చెప్పి కొంతమందిని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళను ఏమనకుండా అట్లే పెట్టి వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి మామూలు గంపలలో పెట్టుకొని బండ్లలో పెట్టుకొని అమ్ముకునేటువంటి వాళ్ళని మాత్రం వాళ్ళ మీద వాళ్ళ ప్రతాపం చూపిస్తూ చిన్న వ్యాపారమైనా పర్వాలేదు చేసుకొని ఆత్మగౌరవంతో బతుకుతామని చెప్పి వీళ్ళు చేతనయ్యో చేతగాకనో ఆడపిల్లలు ముసలి వాళ్ళు అందరూ కూడా వీధి వ్యాపారం చేసుకుంటుంటే ఈ యొక్క అధికారులు వాటిని నీవు నీకు ఈ వయసులో ఏమవసరమో నువ్వు పోయి గుడి ముందల కూర్చొని అడక తిని బతుకమని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మన అధికారులది. అయ్యా సుమన్ గారు, మీకు ఒకటే చెప్పేది, ఉండొచ్చు మీకు పై అధికారులటువంటి ఒత్తిడి ఉండొచ్చేమో, వారి ఆదేశాల మేరకు మీరు పనులు చేయొచ్చేమో, కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు మీరు ఉపేక్షించేది ఏం లేదు. కానీ ఆ రోడ్డు ఎంత దూరం ఉంది, వాళ్ళకు ఎంత 2 ఫీట్ల స్థలమా 3 ఫీట్ల స్థలమా, దానికి వాళ్ళకు ఒక బౌండరీ ఏర్పాటు చేసి దాన్ని దాటి ముందరికి రావద్దని చెప్పి నిబంధనలు పెట్టండి. కానీ వాళ్ళ యొక్క బండ్లను తీసి పడేయడము, వాళ్ళను దొబ్బడము, వాళ్ళకు నోటికి వచ్చినట్లల్లా దూషించడము ఇలాంటివి చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క వీధి వ్యాపారులను మొత్తాన్ని కూడా ఇంటిగ్రేట్ మార్కెట్లకు బజార్కి వచ్చిన తర్వాత చూసి కొన్ని ఉంటవి. అలాంటి ఆలోచనలు మీకు లేకుండా అక్కడ ఉండేటువంటి వాటిని మీరు అక్కడ మార్కెట్లలో పెట్టినా కూడా నడుస్తాయి. కానీ పూలు పండ్లు లేదంటే మిర్చి బజ్జీల పండ్లు ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారస్తులను ఆడిపోయి పెట్టుకోమంటే వాళ్ళ వ్యాపారాలు నడిచే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఏదో లోన్లు తీసుకోనో అప్పులు చేసో వాళ్ళ కుటుంబాలను